శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల మన్నించు ప్రియ. రచన లంక వెంకటేశ్వరరావు గారు. ఈ నవల 1991 సెప్టెంబర్లో ముద్రితమైందండి. ఇక నవల్లోకి వెళ్దాం. అదృష్టవంతురాలివే, మంచి అందగాడు నీ మొగుడు. లావణ్య బుక్కన చుక్క దిద్దుతూ అంది నీరజ. ఇంజనీర్ గారి భార్యవవుతున్నావు అంది శ్రీలక్ష్మి. పెళ్ళయ్యాక మమ్మల్ని మర్చిపోకే. లావణ్య పూల జడను సవరిస్తూ అంది శమంత. నిజమే, తాను అదృష్టవంతురాలే. చదువు, మంచి ఉద్యోగం, మంచి అందగాడు తనకు భర్త కాబోవటం నిజంగా తన అదృష్టమే. కన్నపిల్లలందరిలాగే ఇన్నాళ్ళు తాను కన్న కలలు ఈరోజు నిజమవ్వబోతున్నాయి. అంతకన్నా ఆడపిల్లకు కావాల్సిందేముంది? కట్నాల బేరాలు కుదరక, కట్నం ఇచ్చి పెళ్లి చేయలేక ఎంతోమంది యువతులు కన్నెలుగానే మిగిలిపోతున్నారు. అటువంటి ఈ రోజుల్లో చదువు, ఉద్యోగం ఉన్నవాడితో తనకు పెళ్లి జరగబోతోంది. ఈ ఆనందాన్ని తను మాటల్లో చెప్పలేదు. ఎందుకో ఏదో తెలియని భయంగా ఉంది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. మనసంతా అదోలా ఉంది. ఏదో తెలియని గుబులుగా ఉంది. ఇంతకాలం తల్లిదండ్రుల నీడలో ఏ లోటు లేకుండా ముద్దుగా, అల్లారుముద్దుగా పెరిగి ఈ రోజుతో తల్లిదండ్రుల్ని వీడి తనకు రక్షణనిచ్చి జీవితాంతం తోడుగా ఉంటానని వచ్చిన ఓ కొత్త వ్యక్తి వెంట వెళ్లాల్సిందే. ఆ మనిషి ఎలాంటివాడో, పెళ్ళయ్యాక అతని ప్రవర్తన ఎలా ఉంటుందో అనే ఆలోచనలు లావణ్య గుండెల్లో భయాన్ని కలిగిస్తున్నాయి. అయినా తప్పదు. ఏదో ఒకనాడు ఈ రోజు రాకపోదు. పెళ్ళి, పిల్లలు, సంసారం, ఈ బంధం ఏనాటికైనా తప్పని బంధం. కిటికీలోంచి పెళ్లి పందిట్లోకి చూసింది లావణ్య. పెళ్లి పందిట్లో హడావిడిగా అందరికీ పనులు పురమాయిస్తూ తను హైరానా పడుతూ సతమతమవుతున్నాడు చంద్రం. చంద్రాన్ని చూడగానే లావణ్యలో ఏదో తెలియని ఆత్మీయత పెల్లుబికింది. ఇంత పెళ్లి హడావిడిలో కూడా తోడబుట్టిన అన్నలు నిరంజన్, శ్రీకాంత్ తమకేమీ పట్టనట్లున్నారు. నిరంజన్ తాపిగా కూర్చున్నది కాక తనతో పాటు నలుగురిని పోగేసి పేకాట ఆడుతున్నాడు. శ్రీకాంత్ ఈజీ చైర్లో కూర్చొని తాపిగా డిటెక్టివ్ నవల చదువుతున్నాడు. ఇంకా వదినల సంగతి చెప్పనవసరం లేదు. ఇద్దరూ ఒకచోట చేరి ఎక్కడ లేని ఊసులని చెప్పుకుంటున్నారు. చంద్రమే గనక సహాయం చేసి ఉండకపోయినట్లయితే ఈ పెళ్లి జరిగేది కాదు. రామనాథం గారికి ఇద్దరు కొడుకుల తర్వాత ఒక్కతే కూతురు లావణ్య. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చూస్తూ చూస్తూ ఏదోలేని తక్కువ సంబంధాలు చేయలేక ఎన్నో సంబంధాలు చూశారు. కొన్ని సంబంధాలు కట్నం సమస్యతో కుదరలేదు. మరికొన్ని సంబంధాలు అబ్బాయిలు నచ్చక, మంచి ఉద్యోగం లేక కుదరలేదు. తిరిగి చివరికి ఈ సంబంధం కుదిరింది. అబ్బాయి నచ్చాడు, ఇంజనీరు. అమ్మాయికి అబ్బాయికి ఏడు జోడు బాగుంటుంది. వాళ్లకు అమ్మాయి నచ్చింది. అమ్మాయి నచ్చింది కాబట్టి కట్నం తక్కువ తీసుకుంటున్నామన్నారు. తక్కువంటే 50,000 మాత్రమే చాలంది పెళ్ళికొడుకు తల్లి అంబిక. పెళ్లి సంబంధమైతే కుదిరింది కానీ రామనాథం గారి దగ్గర అంత డబ్బు లేదు. రిటైర్ అవ్వగా వచ్చిన డబ్బులతో 40,000 మాత్రమే ఉన్నాయి. స్థిరాస్తి ఇల్లు కాకుండా 1 ఎకరం మామిడి తోట ఉంది. కొడుకులిద్దరినీ కొంత డబ్బు సర్దుబాటు చేయమని అడగాలి. అంత కట్నం ఇచ్చి తన పెళ్లి చేయటం లావణ్యకి ఇష్టం లేదు. నాన్న, నా పెళ్ళికి ఏం తొందర? ఆడపిల్లను ఎన్నాళ్ళు ఇంట్లో ఉంచుకోను? ఎన్నాళ్ళున్నా ఎవరో ఒకరి చేతిలో పెట్టాల్సిందే కదమ్మా. అలా అన్న తండ్రిని ఏమీ అడగలేక ఊరుకుంది లావణ్య. సంబంధం కుదుర్చుకున్నాక ఎక్కువ రోజులు ఆలస్యం చేస్తే వాళ్ల మనసులు మారి ఇంతకన్నా ఎక్కువ కట్నం ఇచ్చేవాళ్ళు ఎదురైతే వాళ్ల వైపు మొగ్గు చూపవచ్చు. అలా పసుపు కుంకుమలు తీసుకున్నాక కూడా చెడిపోయిన సంబంధాలు ఎన్నో ఉన్నాయి. అందుకే వీలైనంత త్వరలో పెళ్లి చేయాలనుకున్నాడు రామనాథం. లావణ్య పెళ్లి విషయం మాట్లాడడానికి పెద్ద కొడుకు నిరంజన్ దగ్గరికి వెళ్ళాడు రామనాథం. R&Bలో జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు నిరంజన్. నిరంజన్ చదువు కోసం ఎంతో ఖర్చు చేశాడు రామనాథం. నిరంజన్ కూడా కష్టపడి చదివి ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు. ఎంత మెరిట్ ఉన్నా, ఎన్ని టెస్టులు పాస్ అయినా లంచం ఇవ్వందే ఉద్యోగం రాలేదు. 30,000 లంచం ఇచ్చి ఆ ఉద్యోగాన్ని నిరంజన్కి కొనిచ్చాడు రామనాథం. ఉద్యోగం వచ్చిన నెల రోజులకే తాను ప్రేమించిన అమ్మాయిని 5 పైసలు కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. రామనాథం దంపతులు కొడుకు ఇష్టప్రకారమే దగ్గరుండి నిరంజన్ పెళ్లి జరిపించారు. పెళ్ళైన నెలలోనే ట్రాన్స్ఫర్ చేయించుకుని తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళిపోయాడు నిరంజన్. కనీసం కార్డు ముక్క మీద యోగక్షేమాలన్నా రాయడు. ఈ 3 సంవత్సరాల్లో తల్లిదండ్రుల దగ్గరకు రాలేదు. నిరంజన్ ఉద్యోగం కోసం చేసిన అప్పు తన పెన్షన్ డబ్బులతో తీర్చేశాడు రామనాథం. ఇంతవరకు తన సంపాదనలో 1 పైసా తండ్రికి ఇవ్వలేదు నిరంజన్.
ఇంటికొచ్చిన తండ్రిని ఆప్యాయంగా పలకరించలేదు నిరంజన్. ఎప్పుడొచ్చావు అని ఊరుకున్నాడు. కోడలు పైపైన మాట్లాడినా ఆమె మాటల్లో ఆప్యాయత లేదు. చివరికి తనే, నిరంజన్, లావణ్యకు పెళ్లి చేద్దామనుకుంటున్నాను. వాళ్ళేమో 50,000 కట్నం అడిగారు. అవి కాక పెళ్లి ఖర్చులు, లాంఛనాలు, సారే అన్నీ కలుపుకొని ఇంకో 50,000 కావాలి. నా దగ్గరేమో అన్నీ కలుపుకొని 40,000 లేవు. అవి కూడా మీ అమ్మ నగలు, నా పెన్షన్లో సగం అమ్మితే వచ్చే డబ్బులే. నువ్వేమన్నా కొంత సర్దుబాటు చేస్తే. మౌనంగా ఊరుకున్నాడు నిరంజన్. కొడుకు మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక, నీ ఉద్యోగం కోసం చేసిన అప్పు 30,000కు వడ్డీతో కలిసి 40,000 నా పెన్షన్ డబ్బుతో తీర్చాను. కోపాన్ని లోలోన అణుచుకుంటూ అన్నాడు రామనాథం. అంటే? ఎదురు ప్రశ్న వేశాడు నిరంజన్. పెద్దవాడివి, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదురా. నువ్వొక 20,000, చిన్నాడు ఒక 10,000 సర్దితే లావణ్య పెళ్లి చేయొచ్చు. అయినా దాని పెళ్ళికి ఇప్పుడేం తొందర వచ్చింది? నువ్వు మగాడివి కాబట్టి నీకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. అది తల్లిదండ్రుల నీడలో పెరిగిన ఆడపిల్ల. తన మొగుడిని అది వెతుక్కోలేదురా. 20 ఏండ్లు దాటిన ఆడపిల్లను ఎంతకాలం ఇంట్లో ఉంచుకుంటాం? ఆడపిల్ల తనకు తానుగా అడగలేదు, మనమే ఆలోచించి చెయ్యాలి అన్నాడు రామనాథం. మేమేదో మీ వెంటపడి మా మొగుడిని మేమే వెతుక్కున్నామని మీ నాన్నగారికి అసూయగా ఉంది అంది నిరంజన్ భార్య పద్మావతి. నీ మీద నాకు ఎలాంటి అసూయ లేదమ్మా. అదే ఉంటే కానీ కట్నం లేకుండా మీ పెళ్ళికి ఒప్పుకునేవాడినే కాదు. నాన్న, నా దగ్గర అంత డబ్బు లేదు అని ఒక్క నిమిషం అక్కడ నిలబడకుండా బయటకు వెళ్ళిపోయాడు నిరంజన్. నిరంజన్ తిరిగి వస్తాడేమోనని సాయంత్రం వరకు ఎదురు చూసి ఎంతకు తిరిగి రాకపోవటంతో విసిగి సాయంత్రం కాకినాడ బస్సుకి చిన్న కొడుకు శ్రీకాంత్ ఇంటికి బయలుదేరాడు. కాకినాడలో దిగిన రామనాథం నేరుగా శ్రీకాంత్ ఇంటికి వెళ్ళలేదు. తన చిన్ననాటి స్నేహితుడి ఇంటికి వెళ్ళి రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకుని తెల్లవారు ఉదయం వెళ్ళొచ్చుననుకున్నాడు. శ్రీకాంత్ కూడా ఇంజనీరింగ్ చదివాడు. శ్రీకాంత్ కూడా మంచి మెరిట్ స్టూడెంట్. స్కాలర్షిప్పులతోటే చదువు కొనసాగించాడు. అయినా తన వంతు ఖర్చు చేశాడు రామనాథం. ఎంత స్కాలర్షిప్లు వచ్చినా వాటితోటే గడవదు కదా. ఎంతైనా నిరంజన్ చదువుకైనంత ఖర్చు అవ్వలేదని చెప్పొచ్చు. శ్రీకాంత్ ఇంజనీరింగ్ కాకినాడలో చదివాడు. శ్రీకాంత్ స్వతహాగా చాలా నెమ్మదస్తుడు. ఎప్పుడూ పుస్తకాల ధ్యాస తప్ప వేరే ఆలోచనలు ఉండేవి కావు. 2-3తో కలిసి రూమ్ తీసుకుంటే చదువు సాగదని ఒక్కడే చిన్న గది అద్దెకు తీసుకున్నాడు. తన వంట తనే చేసుకునేవాడు. సినిమాలకు, షికార్లకు తిరిగేవాడు కాదు. అసలు ఫ్రెండ్స్ ఉంటే కదా రూముకు రావటానికి. ప్రతిరోజు ఉదయం ఇంకా సూర్యోదయం అవ్వకముందే వ్యాయామం మొదలుపెట్టేవాడు. వ్యాయామం చేశాక జాగింగ్కు బీచ్ రోడ్డుకు వెళ్ళేవాడు. బీచ్ రోడ్డునే 2-3 కిలోమీటర్లు జాగింగ్ చేసి తిరిగి రూమ్కి వచ్చేవాడు. వంట పనితో సహా మొత్తం అన్ని పనులు ఉదయం 7 గంటలకల్లా ముగించేవాడు. ఆ తర్వాత కొంతసేపు చదువుకుని కాలేజీకి వెళ్ళేవాడు. శ్రీకాంత్ ప్రవర్తన ఇంటి యజమానికి, అతని భార్యకు ఎంతగానో నచ్చింది. వాళ్ళిద్దరూ వయసు మళ్ళిన వాళ్లే. కన్న కొడుకులు ఉద్యోగరీత్యా దూరమైతే ఆ ముసలాళ్ళు ఇద్దరే ఒకరికి తోడుగా ఒకరుంటున్నారు. ఆ ఇంట్లోనే పక్క పోర్షన్లు 2 అద్దెకిచ్చారు. వాళ్ళుండే పోర్షన్లోనే ఒక గది శ్రీకాంత్కి ఇచ్చారు. శ్రీకాంత్ రూమ్కి ఎదురుగా ఉన్న ఇంట్లోంచి ఓ అమ్మాయి అతని ప్రతి కదలికను గమనించేది. ఆ అమ్మాయి పేరు హారిక. హారిక ఉమెన్స్ కాలేజీలో ఫస్ట్ BA చదువుతోంది. ఆమె ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరైన శ్రీ వల్లభరావు గారి ఏకైక గారాల పుత్రిక. ప్రతిరోజు లూనా మీద కాలేజీకి వెళుతుంది. సరిగ్గా శ్రీకాంత్ సైకిల్ మీద రోడ్డు మీదకి రాగానే తను లూనా స్టార్ట్ చేసి సైకిల్ పక్కగా వస్తుంది. అయినా శ్రీకాంత్ తల తిప్పి హారిక వైపు చూడకుండా తన దారిన తాను పోతూ ఉంటాడు. ఇలా లాభం లేదని 2 సార్లు శ్రీకాంత్ సైకిల్ని ఢీకొట్టింది. అయినా సరే ఏమీ పట్టనట్లు లేచి దుమ్ము దులుపుకొని వెళ్ళిపోయేవాడు. ఇలా లాభం లేదని 3వసారి లూనాతో సైకిల్ని బలంగా ఢీకొట్టింది. ఆ దెబ్బకు సైకిల్ మీద నుండి ఎగిరి రోడ్డు పక్కన పడ్డాడు. వెంటనే హారిక లూనా దిగి శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళి సారీ లూనా బ్రేకులు పడలేదు అంటూ శ్రీకాంత్ పైకి లేవటానికి చెయ్యందించింది. హారిక కళ్ళలోకి కొన్ని సెకండ్లు చూసి వెంటనే తలదించుకొని నో ప్రాబ్లం అంటూ లేవబోయాడు. కానీ కుడికాలు విపరీతమైన నొప్పి చేసింది. లేవలేక అక్కడే క్రింద చతికిలబడ్డాడు శ్రీకాంత్. అయ్యో, దెబ్బ బాగా తగిలినట్లుందే అంటూ కావాలనే శ్రీకాంత్ కాలిని చేత్తో తడిమి నొక్కింది హారిక. బాధతో మరింత గట్టిగా మూలిగాడు. వెంటనే అటువైపు వస్తున్న ఆటోను పిలిచి శ్రీకాంత్ భుజం పట్టుకొని ఆటో డ్రైవర్ సహాయంతో చిన్నగా ఆటో ఎక్కించింది. నేరుగా హాస్పిటల్కి తీసుకొచ్చింది. ఎక్స్రే తీసి చూడగా ఎముక కొద్దిగా చిట్లింది. 1 నెల రోజులు పిండికట్టు వెయ్యాలన్నారు.
తను లూనాతో కోపం మీద ఏమీ ఆలోచించకుండా చాలా గట్టిగా గుద్దినందుకు ఎంతో బాధపడింది హారిక. శ్రీకాంత్ తిడతాడేమో అనుకుంది, కానీ శ్రీకాంత్ ఒక్క మాట కూడా అనలేదు. శ్రీకాంత్ కాలికి పిండికట్టు కట్టారు. హారిక దగ్గరుండి అన్నీ చూస్తుంది. ఇంటి ఓనరు సీతమ్మ గారు కూడా దగ్గరుంది. తను కావాలని శ్రీకాంత్ సైకిల్ని డాష్ ఇచ్చానని, ఇలా జరుగుతుందని అనుకోలేదని భయపడుతూ సీతమ్మ గారికి చెప్పింది హారిక. హారిక చెప్పింది విని మొదట తెల్లబోయిన సీతమ్మ గారు ఆ వెంటనే తేరుకొని కోపం పట్టలేక హారికను ఈ కాలం ఆడపిల్లల్ని తిట్టింది. తప్పు తనదే కాబట్టి హారిక మౌనంగా ఊరుకుంది. శ్రీకాంత్, నన్ను క్షమించు. మీతో స్నేహం పెంచుకోవాలనుకున్నాను. మీరేమో ఏమీ పట్టనట్లు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఒక్కసారి కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు. నాలోని కోరిక ఇంకా బలమై ఇలా చేసేలా చేసింది. అయినా మొదటి 2 సార్లు మీరు ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు. ఆ కోపంతో ఈసారి కొద్దిగా గట్టిగా డాష్ ఇచ్చాను. కానీ ఇలా అవుతుందన్న ఆలోచన రాలేదు. మీరే శిక్ష వేసినా సరే అంది హారిక. హారికకు సమాధానంగా ఓ చిరునవ్వు క్షణంసేపు శ్రీకాంత్ పెదవుల మీద మెదిలింది. మీరు నాతో అంతగా ఎందుకు స్నేహం చేయాలనుకున్నారు? ఒక్కో మాట చిన్నగా వత్తి పలుకుతూ అడిగాడు. ఐ లైక్ యూ, ఐ లవ్ యూ. ఉద్వేగం పొంగుకురాగా హారిక మాటలు తడబడ్డాయి. శ్రీకాంత్ కొంత కోలుకున్నాక హారికే శ్రీకాంత్ ఇంటికి టెలిగ్రామ్ ఇచ్చింది. టెలిగ్రామ్ అందుకున్న రామనాథం దంపతులు కాకినాడ వచ్చారు. హారిక తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పింది. తల్లికి తండ్రికి శ్రీకాంత్ని పరిచయం చేసింది. సీతమ్మ గారు శ్రీకాంత్ గుణగణాల్ని వివరించి చెప్పింది. రామనాథం దంపతులతో వల్లభరావు మాట్లాడాడు. శ్రీకాంత్ని తన అల్లుడిగా చేసుకుంటానన్నాడు. శ్రీకాంత్ చదువు, ఉద్యోగ విషయాలన్నీ తానే చూసుకుంటానన్నాడు వల్లభరావు. వల్లభరావుకి హారిక ఒక్కతే, కొడుకులు లేరు. ఆస్తిపాస్తులన్నీ హారికకే. శ్రీకాంత్కి ఉద్యోగం చేయాల్సిన పని లేదు. మామగారి వ్యాపారాల్ని నిర్వహిస్తే చాలు. ఆ తరువాత నెల రోజుల్లో శ్రీకాంత్ హారికల పెళ్లి కాకినాడలో అతి వైభవంగా జరిగింది. పెళ్లికి కట్నం ఇవ్వమని వల్లభరావుని అడగలేదు రామనాథం దంపతులు. వల్లభరావు కూడా కట్నంగా ఏమీ ఇవ్వలేదు. పెళ్ళయింది. ఇల్లరికం అల్లుడిగా ఉండిపోయాడు శ్రీకాంత్. ఆ తరువాత తల్లిదండ్రుల్నే మర్చిపోయాడు. కొడుకుని చూడాలన్న ఆశతో ఒకరోజు శ్రీకాంత్ ఇంటికి వెళ్ళిన రామనాథం దంపతులు నిరాశతో వెనుదిరిగారు. శ్రీకాంత్ తల్లిదండ్రుల్ని పలకరించనే లేదు. ఈరోజు అనుకోకుండా వచ్చిన తండ్రిని చూసి కంగారు పడ్డాడు శ్రీకాంత్. ఇప్పుడెందుకు వచ్చావు? మొహం మార్చుకొని అడిగాడు శ్రీకాంత్. అలా అడిగిన శ్రీకాంత్ మీద రామనాథానికి పట్టరాని కోపం వచ్చింది. అయినా ఏమీ చేయలేని నిస్సహాయతతో కోపాన్ని బలవంతాన అణుచుకుని, లావణ్య పెళ్లి విషయం మాట్లాడాలని వచ్చాను. నాతో ఎందుకు? మీరే చేసేయండి భయంగా అన్నాడు శ్రీకాంత్. అదేమిట్రా, ఎవరికి వాళ్ళు ఇలా తప్పించుకుంటే ఎలా? నువ్వొక 20,000, వాడొక 20,000 సర్దితే లావణ్య పెళ్ళైపోయింది. నా బాధ్యత తీరిపోతుంది. 20,000? 20,000? 20,000 అంటే మామయ్య గారిని అడగాలి. చిన్నగా తనలో తనే అనుకున్నట్లన్నాడు శ్రీకాంత్. శ్రీకాంత్ సమాధానాన్ని బట్టి ఆ ఇంట్లో అతని స్థానం, సమర్థత ఎంతవరకు అర్థమయ్యాయి రామనాథానికి. ఇంకా మారు మాట్లాడకుండా వెనుదిరిగి ఇంటికి వచ్చేశాడు రామనాథం. ఇంటికి రావటంతోనే బ్రోకర్ సుబ్బారావుకు కబురు పంపి పిలిపించాడు. నెల రోజుల్లో తనకు చివరిగా మిగిలిన ఎకరం మామిడి తోటకు మంచి బేరం చూడమని చెప్పాడు రామనాథం. తోట బేరానికి పెట్టారన్న విషయం చంద్రానికి తెలిసింది. వెంటనే రామనాథం ఇంటికొచ్చాడు చంద్రం. ఇంట్లో లావణ్య ఒక్కతే ఉంది. ఎవరో తోట చూడటానికి వస్తే వెళ్లారు రామనాథం, శారదమ్మ. లావణ్య, తోట అమ్మకానికి బేరం పెట్టారంట. నా పెళ్లి చేయటానికి అమ్ముతున్నారు చంద్రం. అన్నయ్యలిద్దరిని అడిగారు, వాళ్ళకేమీ పట్టదన్నారు. అందుకే తోట అమ్మి ఆ డబ్బులతో నా పెళ్లి చెయ్యాలని. లావణ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బాధపడకు లావణ్య, ఈ విషయం నాన్నగారు నాతో ఎందుకు చెప్పలేదు? కన్న కొడుకులకే బాధ్యత లేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేయగలవు? లావణ్య, చంద్రం మాట్లాడుకుంటూ ఉండగానే తోట నుండి తిరిగొచ్చారు రామనాథం, శారదమ్మ. సార్, తోట బేరం పెడుతున్నారని విన్నాను. అవును చంద్రం, ఉన్న ఆ ఒక్క ఆధారాన్ని అమ్మక తప్పట్లేదు. 2 కొడుకుల్ని ఇంజనీరింగ్ చదివించినందుకు నాకు ఈ పనిష్మెంట్, బాధగా అన్నాడు రామనాథం. మీ సహకారంతో ఇంత వాణ్ణయ్యాను. మీకు నేను కన్న కొడుకుని కాకున్నా కొడుకులాంటి వాణ్ణే. నన్ను మర్చిపోయారా? లేదు చంద్రం, ఇప్పుడిప్పుడే స్వయం కృషితో నిలబడుతున్న నీ మీద భారం మోపటం ఇష్టం లేక. సార్, మీరు ఆ తోట నమ్మకండి. లావణ్య పెళ్లికి కావాల్సిన డబ్బు ఏర్పాట్లు నేను చేస్తాను. వద్దు చంద్రం. సార్, నా మాట కాదనకండి. నన్ను వేరుగా చూడకండి. అయితే ఊరికే వద్దు. ఆ తోట డాక్యుమెంట్లు నీ దగ్గరుంచుకుని డబ్బు అప్పుగా ఇవ్వు. నీ అప్పు నేను తీర్చలేని నాడు ఆ తోట నీ సొంతం చేసుకో. ఆ షరతు మీదైతేనే డబ్బు ఇవ్వు.
ఆ సంగతి తర్వాత ఆలోచిద్దాం, ముందు పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టండి. రామనాథం గారి ప్రోత్సాహం, వారి సహకారంతోనే చంద్రం ఈరోజు ఈ స్థితికి ఎదిగాడు. ఆ కృతజ్ఞత చంద్రానికి ఉంది. చంద్రం తండ్రి కాంతయ్య పరమ తాగుబోతు. తను సంపాదించిన డబ్బులు తాగటానికే సరిపోయేవి కావు. తిండి కోసం ఇంటిలో ఒక్క పైసా ఇచ్చేవాడు కాదు. చంద్రం తల్లి సీతమ్మ నలుగురిళ్లలో పాచి పని చేసి వాళ్ళు వీళ్ళు పెట్టింది తిని కొడుకును పెంచుకుంటోంది. అందరిళ్లల్లో కన్నా రామనాథం గారింటిలో పనిచేయటం సీతమ్మకి ఎంతో ఇష్టం. దానికి కారణం రామనాథం శారదమ్మల మంచితనమే. లావణ్య చదువుకుంటుంటే చంద్రం ఆసక్తిగా చూస్తూ ఉండేవాడు. అలా ఆసక్తిగా చూస్తున్న చంద్రాన్ని, చంద్రం చదువుకుంటావా అడిగాడు రామనాథం. తల ఊపాడు చంద్రం. చంద్రం అభిలాషను మెచ్చుకొని, సీతమ్మ చంద్రాన్ని బడిలో చేర్పించు సీతమ్మతో అన్నాడు రామనాథం. వాడికెందుకు బాబుగారు, వాడిని చదివించాలంటే నా దగ్గర డబ్బులు లేవు బాధగా అంది సీతమ్మ. నేను చేర్పిస్తాను, పిల్లాడి భవిష్యత్తు పాడు చేయకు అని ఆ రోజే తన ఆఫీస్కు వెళ్తూ చంద్రాన్ని వెంట తీసుకెళ్లి లావణ్యతో పాటు స్కూల్లో చేర్చారు. చంద్రానికి కావలసిన పుస్తకాలన్నీ లావణ్య ఇచ్చేది. నిరంజన్, శ్రీకాంత్లు వాడిన బట్టల్ని సైజు చేయించి చంద్రానికి ఇచ్చేవాళ్ళు. చంద్రం చదువు మీద ఎంతో శ్రద్ధ చూపేవాడు. ఎప్పుడూ రామనాథం గారి ఇంటి దగ్గరే ఉండి లావణ్యతో కలిసి చదువుకునేవాడు. నిరంజన్, శ్రీకాంతులు మాత్రం చంద్రాన్ని దగ్గరికి రానిచ్చేవాళ్లు కాదు. సర్వెంట్గానే చూసేవాళ్లు. రామనాథం గారి ఇంటిలో అన్ని పనులు చేసేవాడు చంద్రం. సెలవు రోజుల్లో ఏదైనా పని చేస్తుండేవాడు చంద్రం. చంద్రానికి మెకానికల్ వర్క్ అంటే ఎంతో ఇష్టం. అందుకే సెలవు రోజుల్లో మెకానిక్ రాజు దగ్గర కూర్చుని రాజు చెప్పిన పనల్లా చేసేవాడు. అప్పుడప్పుడు రాజు ఇచ్చిన డబ్బుల్ని దాచుకుని స్కూల్ ఫీజులు కట్టేవాడు. అలా అలా చంద్రం రాజు దగ్గర స్కూటరు, బైకు, మెకానిజం నేర్చుకున్నాడు. ఇంటర్ పాస్ అయి చంద్రం డిగ్రీ కోసం కాలేజీలో చేరకుండా చదువుకు కామా పెట్టి స్వయంగా రాజు, రామనాథంల సహాయంతో చిన్న మెకానిక్ షెడ్ ప్రారంభించాడు. త్వరలోనే మంచి మెకానిక్గా పేరు తెచ్చుకున్నాడు. లావణ్య డిగ్రీ పూర్తి చేసింది. లావణ్యకు చంద్రం అంటే ఎంతో ఇష్టం. చంద్రం స్పేర్ పార్ట్ల కోసం విజయవాడ వెళ్ళినప్పుడల్లా లావణ్య కోసం ఏదో ఒకటి తెస్తుంటాడు. లావణ్య వద్దన్నా రామనాథం, శారదమ్మలు వద్దన్నా వినేవాడు కాదు. అందుకే చంద్రం అంటే లావణ్యకెంతో ఆత్మీయత. స్వంత అన్నలు రెక్కలు చెగిరిపోయినా అన్నగాని ఈ అన్న ఆత్మీయత ఆమెను బంధించేస్తుంది. పెళ్లి పందిట్లో మంత్రాలు వినబడుతున్నాయి. పిల్లలు, పెద్దలు హడావిడితో పెళ్లి పందిరంతా కోలాహలంగా ఉంది. రంగురంగుల విద్యుత్ దీపాల తోరణాలతో పెళ్లి పందిరి కళకళలాడుతోంది. ఆ ఇంట్లో మొదటిగాను చివరిగాను జరుగుతున్న పెళ్లి అది. అందుకే ఘనంగా జరిపిస్తున్నారు రామనాథం గారు. పెళ్లి కుమార్తెను తెండమ్మా, పంతులుగారి కేక. నలుగురు ముత్తైదువులు ముసిముసిగా నవ్వుకుంటూ తమ పెళ్లినాటి గత స్మృతుల్ని నెమరు వేసుకుంటూ లావణ్య దగ్గరికి వచ్చారు. రామ్మ పెళ్లి కూతురా అంటూ ఇద్దరు ముత్తైదువులు ముందుకొచ్చి లావణ్యను చెరొక వైపు పట్టుకొని చిన్నగా నడిపిస్తూ పెళ్లి మండపం దగ్గరికి తెచ్చారు లావణ్యను. ఇన్నాళ్లుగా ఈ రోజు కొరకు ఎన్నో కలలు కన్నది లావణ్య. ముత్తైదువులు పెళ్లి పందిట్లోకి నడిపించుకు తీసుకువెళ్తుంటే ఎందుకో లోలోన భయంగా ఉంది. గుండె వేగం పెరిగింది. అది ఆనందంతో ఆనందాన్ని పట్టలేక గుండె సవ్వడి చేస్తుందేమో. ఆ ఆనందంతోటే అడుగులు తడబడుతున్నాయి. సిగ్గుతో తలవంచుకున్న ఆ పెళ్లి సందడి చూడాలన్న కోరికతో తలవంచే కనుగుడ్లు పైకెత్తి చూస్తోంది లావణ్య. అది పెళ్లి మండపం కాదని, తన పాలిట బలిపీఠమని, పెళ్లి మండపమని, తన నూరేళ్ల జీవితం ఈ పెళ్లి అనే ముడితో ఎన్ని మలుపులు తిరుగుతుందో, సంసార సాగరంలో చుక్కాని లేని నావల ఎన్ని ఆటుపోట్లకు గురి కావాలో పాపం లావణ్యకు తెలియదు. పెళ్లిపీటల మీద కూర్చోబెట్టారు బ్రాహ్మణులు. పెళ్లిపీటల మీద కూర్చోబెట్టారు బ్రాహ్మణులు మంత్రాలు చదువుతున్నారు. ఓరకంట చూసి చూడనట్లు పెళ్లికొడుకు గౌతమ్ని చూసింది లావణ్య. పసిమి ఛాయ్తో కోటేరేసినట్లున్న ముక్కు, నునుపైన కండరాలు చూడగానే అందగాడే అనుకుంది. మంచి పర్సనాలిటీ, మంచి ఉద్యోగమున్న భర్త దొరకటం కన్నా ఆడపిల్లకి అదృష్టమేముంటుంది? పెళ్లిపీటల మీద తన పక్కన కూర్చుందొక మృగమని ఊహించలేకపోతోంది. అమాయకంగా ఉండే అతని మనసు పొరల్లో ఎంతటి క్రూరపుట ఆలోచనలున్నాయో, అతని చుట్టూ మనుషులు ఎలాంటి వాళ్ళో. అన్నింటికన్నా తన కాబోయే భర్త ఒక చదువుకున్న కుసంస్కారని పాపం లావణ్యకు తెలియదు. ఎంతో ఆప్యాయంగా తనను మేపుతున్న కసాయివాడిని నమ్మిన గొర్రెలా తనకు జీవితాంతం తోడుగా నీడగా ఉంటాన్ని పెళ్లిపీటల మీద పంతులుగారు అనమన్న మాటల్ని మొక్కుబడిగాని, ఆ తర్వాత చేసిన ఆ వాగ్దానాన్ని గాల్లో కలిపేసి పురుషాహంకారంతో చెలరేగే ఈ మగాళ్ళని ఎలా నమ్మాలో కేవలం పెళ్లి చూపుల నాడు ఒక్కసారి చూసి చూడనట్లు చూసి
అతని గుణగణాలేమిటో ఎరుకగానే అతనికి తన జీవితాన్ని పంచి ఇవ్వాలి. పెద్దలు నిర్ణయించిన ఈ తంతుకి తలవంచి ఆ తర్వాత జీవితాంతం బలయ్యేది ఓ అభాగ్య జీవి. కానీ ఇది జీవన పయనం. ఈ పయనానికి ఆది లేదు, అంతం లేదు. ఈ సాగిపోయే నిరంతర జీవన పయనంలో మనమొక బాటసారువులం మాత్రమే. కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు రామనాథం దంపతులు. పెళ్ళైపోయింది. పెళ్ళికొచ్చిన చుట్టాలు, స్నేహితులు, అతిథులు ఎవరిదారినా వాళ్ళు వెళ్ళిపోయారు. రామనాథం 2 కొడుకులు, కోడళ్ళు పెళ్ళైన తెల్లవారే వెళ్ళిపోయారు. పెళ్లికి ముందే కట్నం డబ్బులు మొత్తం ఇచ్చాడు రామనాథం. పెళ్లి తంతు మొదలవ్వకముందే వియ్యపురాల అంబిక అడిగి మరీ తీసుకుంది. ఒక రకంగా చెప్పాలంటే డబ్బులు చేతిలో పడ్డాకే కొడుకును పెళ్లి మండపంలోకి పంపింది. ఆ తరువాత లాంఛనాలు మామూలే. తను శక్తికి మించిన సంబంధమైన అమ్మాయి సుఖపడుతుందన్న కొండంత ఆశతో ఈ పెళ్లి చేశారు. భారమైన హృదయాలతో లావణ్యను అత్తవారింటికి సాగనంపారు రామనాథం, శారదమ్మలు. లావణ్య పెళ్ళైపోయి అత్తవారింటికి వెళ్ళిపోతుంటే చంద్రం మూగగా రోధించాడు. చిన్నప్పటి నుండి కలిసి తిరిగారు, కలిసి చదివారు. చంద్రం బాధని మాటలతో వర్ణించలేము. కొత్త కాపురం, అంతా కొత్త మనుషులు, కొత్తగా ఉంది. లావణ్య అత్తగారు అంబిక స్థూలకాయురాలు, దేహానికి తగిన గంభీర స్వరమామెది. మామగారు కామేశ్వరరావు అత్తగారికి పూర్తి భిన్నంగా గాల్లో తేలిపోయేలా ఉంటారు. కామేశ్వరరావు మాట తీరు చాలా నిదానం. లావణ్య కాపురానికొచ్చిన ఈ నెల రోజుల్లో మామగారు అత్తగారికి ఎదురుగా ఒక్క మాట మాట్లాడగా తాను చూడలేదు. అసలు కామేశ్వరరావు ఎక్కడుంటాడో, ఏం చేస్తుంటాడో ఎవరికీ తెలియదు. తెలిసిన ఆయన్ని ఎవరూ పట్టించుకోరు. అత్తవారింటికి వచ్చిన మరుసటి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి గుమ్మం ముందు ముగ్గులేస్తున్న లావణ్యం చూసి ఆనందంగా మేడ పైనుంచి కిందికి దిగొచ్చి, ఇన్నాళ్లకు మళ్ళీ ఈ ఇంటికి కళొచ్చిందమ్మా ఆనందంగా అన్నాడు కామేశ్వరరావు. పూర్తిగా చీకటి పొరలు తొలగిపోయి బాలభానుడు నెత్తిమీదికొచ్చినా ఇంతవరకు ఆ ఇంట్లో ఎవ్వరూ నిద్రలేవలేదు. అలవాటు ప్రకారం లావణ్య తెల్లవారక ముందే నిద్రలేచి బయట గుమ్మం ముందు శుభ్రం చేసింది. ఉదయం 7 గంటలు దాటినా ఇంతవరకు ఎవ్వరూ నిద్రలేవలేదు, ఒక్క కామేశ్వరరావు తప్ప. కాఫీ కలుపుకుని మామగారికి తీసుకెళ్ళి ఇచ్చింది లావణ్య. అమ్మాయి, ఈరోజు నాకెంతో ఆనందంగా ఉంది. ఇన్నాళ్లకు నన్ను గుర్తించేవాళ్ళు ఒకళ్ళు ఈ ఇంట్లో ఉన్నందుకు. మీ అత్త స్వభావం నీకు ముందు ముందు తెలుస్తుంది. అసలు 35 సంవత్సరాలు ఆ రాక్షసుతో కాపురం ఎలా చేశానో నాకే ఆశ్చర్యంగా ఉంటుందమ్మా. అత్తమ్మ మంచిదే మామయ్య, చిన్నగా అంది లావణ్య. దాని మంచితనం 4 రోజులు పోయాక నీకే అర్థమవుతుందమ్మా అంటూ కాఫీ కప్పు అందుకున్నాడు కామేశ్వరరావు. వంటగదిలో సామాన్లు సర్దుతోంది లావణ్య. ఏమే అమ్మాయి, అప్పుడే లేచావా అంటూ వంటగదిలోకి వచ్చింది అంబిక. అంబిక కంచు కంటానికి ఉలిక్కి పడింది లావణ్య. వంట బాగా చేస్తావా అడిగింది అంబిక. చేస్తానని తల ఊపింది లావణ్య. ఇంతలో లావణ్య అని గౌతమ్ కేక వినబడింది. గౌతమ్కి కాఫీ తీసుకువెళ్ళింది లావణ్య. ఎక్కడికి వెళ్ళావు? కాఫీ కలుపుదామని. అప్పుడే వంటింటి కుందేలువయ్యావా అంటూ లావణ్య బుగ్గ మీద చిటిక వేసి లావణ్య చేతిలోని కాఫీ కప్ అందుకున్నాడు గౌతమ్. నెల రోజులు మామూలుగా గడిచిపోయాయి. ఈ నెల రోజులు లావణ్య కొత్త కాపురం సజావుగానే సాగిపోయింది. గౌతమ్ ప్రవర్తన కొంతవరకు పర్వాలేదనిపించింది. కానీ అతని మాటల్లో, ప్రవర్తనలో భార్య పట్ల ప్రత్యేకమైన ప్రేమ, అనురాగం కనబడలేదు. మామూలుగానే మాట్లాడుతున్నాడు. పెళ్ళైన కొత్తలో సాధారణంగా నూతన దంపతులు బాహ్య ప్రపంచాన్ని మరిచి తామిద్దరే ఒక లోకమన్నట్లు గడుపుతారు. కొత్త మోజులోనే వాళ్ల సరదాలన్నీ తీరాలి. ఆ తరువాత ఎలాగూ పిల్లలు పుట్టారంటే వాళ్ల సరదాలకు అంతటితో ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తుంది. ఆ తరువాత ఆర్థిక ఇబ్బందులతో చిరాకులు, పరాకులు. ఆ తరువాత తిట్టుకోవటాలు, కొట్టుకోవటాలు. గౌతమ్ తన పట్ల ప్రత్యేకమైన ప్రేమ చూపాలని, తన చుట్టూ తిరగాలని అనుకోలేదు. ఈ మాత్రం ఆదరణ ఉంటే చాలు అనుకుంది లావణ్య. కొత్తదనం పోయి అంతా పాతబడ్డారు. లావణ్య ఆడపడుచు సువర్ణ ఫస్ట్ BA చదువుతోంది. లావణ్య కాపురానికి వచ్చింది మొదలు ఇంతవరకు సువర్ణ సాంప్రదాయబద్ధంగా చీర, జాకెట్ కానీ, లంగా ఓణి కానీ వేసుకోగా చూడలేదు. పిక్కలు దాటే స్కర్ట్లు, ముందెత్తులు, బయటికి పొడుచుకొచ్చే బ్లౌజులు, హీల్స్ వేస్తుంటుంది. కాలేజీకి వెళ్లే ముందు సుమారు 2 గంటల ముందు నుంచి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని ముస్తాబవుతుంది. కాలేజీ లేని రోజు 24 గంటల్లో 18 గంటలు అద్దం ముందే గడుపుతూ ఉంటుంది. పొరపాటున కూడా వంటగది వైపు రాదు. చిన్న పని కూడా ముట్టుకోదు. సువర్ణలో తనే అందరికన్నా సుపీరియర్ అన్న భావం బాగా కనబడుతుంది. సువర్ణ తరచూ ఫ్రెండ్స్తో సినిమాలకు వెళ్తుంది. ఒక్కోసారి కాలేజీకి నామం పెట్టి సినిమాలకు వెళ్తూ ఉంటుంది.
సువర్ణ మాటల్లో గర్వం స్పష్టంగా కనబడుతుంది. సువర్ణ మాటలు చేష్టలు మనసును నొప్పించిన చిన్నపిల్ల అని సర్దుకుపోతుంది లావణ్య. వంటగదిలో వంట చేస్తుంది లావణ్య. అప్పుడే కాలేజీ నుండి వచ్చింది సువర్ణ. ఇంట్లోకి రావడంతోటే పుస్తకాల్ని టేబుల్ మీద విసిరివేసి సోఫాలో అడ్డం పడింది. వదినా, కాఫీ అంటూ కేక వేసింది సువర్ణ. లావణ్య వంట పనిలో ఉంది. సువర్ణ, ఇలా వచ్చి ఫ్లాస్క్లో ఉన్నాయి, పోసుకొని తాగమ్మా వంటగదిలోంచి అంది లావణ్య. ఏం తేలేవా? లోపలికి రాకుండా సోఫాలో అడ్డం పడే అంది సువర్ణ. అది కాదమ్మా, నా చెయ్యి ఖాళీగా లేదు. అయినా సువర్ణ వచ్చి కాఫీ తీసుకెళ్ళలేదు. పని పూర్తయ్యాక తనే కప్పులో కాఫీ పోసుకుని తెచ్చి ఇదిగోమ్మా అంటూ సువర్ణకు అందించింది లావణ్య. నాకేం వద్దు నీ ముష్టి కాఫీ అంటూ లావణ్య చేతిలోని కాఫీ కప్పు లాక్కొని నేలకేసి విసిరికొట్టింది. అంతే, కాఫీ కప్పు ముక్కలు చెక్కలైంది. సువర్ణ ప్రవర్తనకి ఏమనాలో అర్థం కాక మూగుదానిలా చూస్తూ ఉండిపోయింది లావణ్య. అంతలో ఏమే ముదినష్టముండా, కప్పు పట్టుకోలేకపోయావా అంటూ లోపలికొస్తూ గుమ్మం దగ్గర నుంచే పెద్దగా కేకలు వేస్తూ లోపలికొచ్చింది అంబిక. అది కాదత్తయ్యా, పాపం సువర్ణ చెయ్యి జారింది సమర్థింపుగా అంది లావణ్య. ఏమే, నేనంతా చూడట్లేదనుకున్నావా? పాపం చిన్నపిల్ల, ఏమీ అనకండి అత్తయ్య గారు. అమ్మ చూడవే, కాలేజీ నుండి రాగానే కాఫీ ఇవ్వమని అడిగాను. దానికి మీ అందరికీ కాఫీ అందించడానికి నేనేమన్నా దాసీదాన్నా అంటూ కాఫీ కప్పు చేతికి అందించకుండా విసిరికొట్టింది. ఏడుపు మొహం పెట్టి అంది సువర్ణ. సువర్ణ అంత పచ్చి అబద్ధాన్ని నమ్మకంగా చెప్పేసరికి బిత్తరపోయి నోట మాట రాక మూగదానిలా చూస్తూ ఉండిపోయింది లావణ్య. ఏమే, నా కూతుర్ని అంటావా? పళ్ళు నూరుతూ అంది అంబిక. కాదత్తయ్యా, నేను అలా అనలేదు. సువర్ణే కాఫీ కప్పు విసిరికొట్టింది భయపడుతూ అంది లావణ్య. బడవా ముండా, తిరిగి నా కూతురి మీదే చెప్తున్నావా? నీ బాబుగాడు సమ్మనుకున్నావే కప్పుల్ని ఇష్టం వచ్చినట్లు పగలు కొట్టడానికి? 4 రోజులు కాలేదు, అప్పుడే నీకు కొమ్ములు మొలుచుకొచ్చాయే అంటూ పెద్దగా తిడుతోంది అంబిక. బజారు మనిషిలా పచ్చి బూతులు తిడుతున్న అత్తగారితో సమఉజ్జిగా తిట్టలేక ఎదురు తిరిగి పోట్లాడలేక కళ్ళల్లో నీళ్లు కుక్కుని మూగగా ఏడుస్తుండడం తప్ప తనేమీ చెయ్యలేకపోయింది లావణ్య. ఏమే, ఎన్నాళ్ళు ఏడుస్తావే? నీలాంటిదొకటి మొగుడిని తను ఏడ్చిందట్లే. రా, ఇలా వచ్చి భోజనం వడ్డించు అంది అంబిక. పైట చెంగుతో కళ్ళొత్తుకొని లేచి వంటగదిలోకి వెళ్ళింది లావణ్య. అత్తగారింటికి వచ్చిన తర్వాత ఇలాంటి అనుభవం ఇదే మొదటి అనుభవం. అందరికీ భోజనాలు వడ్డించింది. అంతా భోజనాలు చేశాక డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది పాత్రలన్నీ కడిగిన తర్వాత స్నానం చేసి వచ్చింది లావణ్య. రాత్రి 10 గంటలు దాటాక ఇంటికొచ్చాడు గౌతమ్. పెళ్ళైన 1 నెల రోజులు సాయంత్రం 6 గంటలకల్లా ఇంటికొచ్చేవాడు. కానీ ఈరోజే ఇంత ఆలస్యంగా గౌతమ్ ఇంటికి రావటం, ఆలస్యంగా వచ్చిన భర్తకు ఎందుకు ఆలస్యమైందని అడగలేదు. అడిగితే ఇంకెంత రభసవుతుందోనని భయపడి ఊరుకుంది. ఏమీ జరగనట్లు చిరునవ్వులు చిందించడానికి ప్రయత్నిస్తోంది లావణ్య. షూస్ విప్పి లొంగి అందించింది. బాత్రూంలో స్నానానికి నీళ్లు పెట్టింది. ఇంటికొచ్చిన గౌతమ్ లావణ్య ఇన్ని పనులు చేస్తున్నా తనొక్క మాట కూడా మాట్లాడలేదు. సహజంగా గౌతమ్ మితభాషి, లావణ్య కూడా మితభాషే. స్నానం చేసి వచ్చాక భోజనం పెట్టింది. భోజనాలు అయ్యాక గదిలోకి వచ్చి పడుకున్నాడు గౌతమ్. ఇల్లంతా సర్ది వచ్చి తను పండుకుంది లావణ్య. తెల్లవారింది. మళ్ళీ మామూలే. అందరికన్నా ముందుగా నిద్రలేవటం, వాకిలి చిమ్మి ముగ్గులు పెట్టి కాఫీ కలుపుకొని మామగారి గదిలోకి వెళ్ళింది లావణ్య. అమ్మాయి, నిన్న జరిగింది కళ్ళారా చూసి కూడా నిజం చెప్పలేని చౌటనమ్మా. ఆ తల్లి కూతుళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్ల, పోనీలేండి మావయ్య గారు. అందరినీ కాఫీలతో సుప్రభాతం పలికింది లావణ్య. గౌతమ్ ఆఫీస్కి వెళ్ళబోతూ, లావణ్య, సాయంత్రం నా ఫ్రెండ్స్ వస్తారు, కాస్త నాజుగ్గా ముస్తాబై ఉండు, ఏమైనా తినటానికి తయారు చేయి అని చెప్పి వెళ్ళాడు. గౌతమ్ ఫ్రెండ్స్ కోసమని స్వీట్సు హాటు తయారు చేసి రెడీగా ఉంచిందామే. ఈరోజు సువర్ణ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంది. తనే విజయం సాధించానన్నట్లు ఫీల్ అవుతోంది సువర్ణ. తన గదిలోకే అన్నీ తప్పించుకుంటుంది. సువర్ణ, ఇదిగోనమ్మ కాఫీ అని మర్యాదగా ఆమె కాఫీ అందిస్తే, అక్కడ పెట్టు పని మనిషిని అన్నట్లు అంది సువర్ణ. సాయంత్రం 7 గంటలకి గౌతమ్ వెనకాలే 4 ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళందరినీ నేరుగా తన గదిలోకి తీసుకెళ్లాడు. వంటగదిలో ఉన్న లావణ్య దగ్గరికి వచ్చి, మొద్దు, ఫ్రెండ్స్ వస్తారని చెప్పానా? ఇంకా తయారవ్వలేదా? అవతల వాళ్ళొచ్చారు, త్వరగా రా అని వెళ్ళిపోయాడు గౌతమ్. వంటగదిలో అన్నీ సర్ది మొహం కడుక్కొని మంచి చీర కట్టుకుని అందరికీ స్వీట్సు హాట్సు ప్లేట్లలో పెట్టుకుని తెచ్చిందామే. గదిలోకి వచ్చిన లావణ్యను చూడగానే అప్పటి వరకు మాట్లాడుతున్న మిత్రులంతా తమ సంభాషణలు ఆపి గుడ్లప్పగించి ఆమెను వింతగా చూస్తున్నారు.
ఆ అవతారంలో లావణ్యం చూడగానే గౌతమ్ మొహం మాడిపోయింది. పట్టు చీరలో మహాలక్ష్మిలా ఉందామె. డియర్ ఫ్రెండ్స్, ఈమె నా భార్య లావణ్య అంటూ అయిష్టంగానే పరిచయం చేశాడు గౌతమ్. నమస్తే, అందరికీ వినయంగా నమస్కరించింది ఆమె. గురు, యు ఆర్ లక్కీ ఫెలో. అచ్చం శ్రీదేవిలాగుంది. సారీ మిస్సెస్ గౌతమ్, ఐఎమ్ శంకర్, అడిషనల్ ఇంజనీర్ అంటూ తనంతాను పరిచయం చేసుకున్నాడు శంకర్. అప్పటికే మత్తులో ఉన్నట్లున్నాడు. మాటలు తడబడుతున్నాయి. లావణ్య, వెరీ స్వీట్ నేమ్ రా. మా ఆవిడ పేరు ఉంది, వెంకటలక్ష్మి అని నిట్టూర్చి, లావణ్య గారు, నా పేరు సాంబమూర్తి, జూనియర్ ఇంజనీర్ పరిచయం చేసుకున్నాడు. గౌతమ్, నువ్వు అదృష్టవంతుడివిరా. అమ్మా, నా పేరు సాగర్, డివిజనల్ ఇంజనీర్ని. అసలు మోడర్న్ డ్రెస్సుల్లో ఏముందిరా, లావణ్య చూడు, అచ్చు దేవతలా ఉంది. నా భార్య ఉంటుంది. మోకాళ్ల పై వరకు మినీ స్కర్ట్స్ వేసి అంగాంగ ప్రదర్శన చేసుకుంటూ ఎప్పుడు మహిళా మండళ్ళు అంటూ ఊరంతా బలాదూర్ తిరుగుతూ ఉంటుంది. దాని వంటి మీద చెయ్యి వేసి ఎన్ని సంవత్సరాలైందో. బాబ్డ్ హెయిర్ నిమురుకుంటూ నిరాశగా అన్నాడు సీనియర్ ఇంజనీర్ పార్థసారథి. వాళ్ళ సంభాషణ వింటుంటే ఆమెకు ఒళ్ళంతా కంపరంగా ఉంది. అంతా చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవాళ్లే. కానీ వాళ్ళ మాటల్లో కానీ చేతల్లో కానీ సభ్యత, సంస్కారం అస్సలు ఏ కోసాన కనబడట్లేదు. వాళ్ల ముందు నిలబడాలంటేనే ముళ్ళ మీద నిలబడ్డట్లుంది. అందుకే అక్కడ ఉండలేక యువతలకొచ్చింది లావణ్య. ఆమె వెనకాలే అతను కూడా వచ్చాడు. ఏమే, ఉదయం చెప్పానా నా ఫ్రెండ్స్ వస్తారని? వాళ్ళంతా అఫీషియల్సే, పల్లెటూరు బయతుగాళ్ళు కారే. గౌతమ్ ఎందుకలా అంటున్నాడో అర్థం కాలేదు లావణ్యకు. ఏమిటండి, ఏమిటా ఈ గంగిర ద్వేషం ఏమిటి? వాళ్ళు నేను మహాలక్ష్మిలా ఉన్నాను. నిన్ను పొగడటం కాదే, నన్ను గేలి చేయడం. ఇలాంటి సమయాలలో కన్నా మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటే నీ సొమ్మేం పోతుంది? మోడర్న్ డ్రెస్లా? నాకు అలవాటు లేదండి. అయినా నా దగ్గర ఆ డ్రెస్సులు లేవు. మా చెల్లి దగ్గర తీసుకో అని సువర్ణ పిలిచాడు గౌతమ్. ఏంటన్నయ్యా అంటూ వచ్చింది సువర్ణ. నీ మినీ స్కర్ట్స్ ఒకసారి మీ వదినకివ్వు. సారీ అన్నయ్య, నేను ఇవ్వను అని లావణ్య వైపు అదో లాంటి చూపు విసిరి వెళ్ళిపోయింది సువర్ణ. మొద్దు మొహమా, కాస్త నవ్వుతూ తగలడు. ఫ్రిడ్జ్లోంచి ఐస్ పీసెస్, కూల్ వాటర్ తీసివ్వు. అందరికీ ఆమ్లెట్లు వేసి పట్టుకురా అని తన గది వైపు వెళ్ళిపోయాడు గౌతమ్. ఐస్ పీసెస్, కూల్ వాటర్, ఆమ్లెట్లు ఎందుకు? స్వీట్స్ పెట్టొచ్చాను కదా అనుకుంటూనే ఐస్ పీసులు, కూల్ వాటర్ ఫ్రిడ్జ్లోంచి తీసి టీపాయ్ మీద పెట్టింది. వంటగదిలోకి వెళ్ళి తలా 2 ఆమ్లెట్లు వేసుకొని తెచ్చింది. గదిలోకి అడుగు పెట్టగానే విస్కీ వాసన గుప్పమని తగిలింది. అలవాట్లైన ఆ వాసనకి కడుపులో దేవినట్లయింది. తల తిరిగినట్లుంది. అతి కష్టం మీద గదిలోపలికి వచ్చి ఆమ్లెట్లు టీపాయ్ మీద పెట్టింది. ఆ 5 గ్లాసులు అందుకుని చీర్స్ చెప్పుకున్నారు. లావణ్య వెనక్కి వెళ్ళబోయింది. లావణ్య, ఇక్కడే కూర్చో, సరదాగా కబుర్లు చెప్తూ మా అందరికీ కంపెనీ ఇవ్వు అన్నాడు గౌతమ్. గౌతమ్ మాటలు విని లావణ్య గుండెల మీద తనినట్లనిపించింది. భర్త భార్యను అడగవలసిన మాటేనా ఇది? సభ్యత తెలిసిన ఏ మగాడు ఇంట్లో ఫ్రెండ్స్ని చేర్చి బార్లా ప్రవర్తించడు. భార్యతో క్యాబరే డాన్సర్నో, భార్యని ఓ క్యాబరే డాన్సర్లాదనో వేషలానో ప్రవర్తించమనడు మనసులో అనుకుంది. ఆ తలంపు రాగానే గౌతమ్ ముఖం చూడాలంటేనే అసహ్యం అనిపించింది లావణ్యకు. అలా అని వెంటనే భర్త మాట కాదని వెళ్ళలేకపోయింది. 5 గ్లాసులు ఒక రౌండ్ పూర్తయ్యాయి. నిషాలో మొదటి మెట్టెక్కారు. అక్కడక్కడ మాటలు తడబడుతున్నాయి. అంతా ఏవేవో కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళ మాటల్లో ఎక్కువగా బూతు పదాలు వాడుతున్నారు. లావణ్య, తలా ఒక పెగ్గుపోయి అంటూ గ్లాస్ అందించాడతను. మౌనంగా ఊరుకుంది లావణ్య. నిన్నేనే అంటూ లావణ్య చెయ్యి పట్టుకుని గట్టిగా లాగారు. ఆ ఊపుకు తూలి అతను ఒడిలో పడింది. అలా ఒడిలో పడిన లావణ్య ముఖం మీద ముద్దులతో ముంచేశాడు. ఎంత భర్త అయినా అలా నలుగురి ముందు ముద్దు పెట్టుకోవటానికి సంసార పక్ష స్త్రీ అంగీకరించదు. అతని ఒడిలోంచి లేచి విసురుగా వెళ్ళిపోయింది లావణ్య. మామగారి గదిలోకి వచ్చి తలుపులు గడియవేసి కామేశ్వరరావు కాళ్ళ మీద పడి బోరున ఏడ్చింది లావణ్య. అసలేం జరిగిందో అర్థంగాక, ఏం జరిగిందమ్మా ఓదార్పుగా అడిగాడు. మామయ్య గారు, మీ అబ్బాయి అంటూ ఏడుస్తూనే జరిగిందంతా చెప్పింది లావణ్య. కొడుకు ప్రవర్తన తెలిసిన కామేశ్వరరావు, వాడిని చదివించటమైతే చేశాను, కానీ వాడికి ఇంట్లో ఎవ్వరూ సభ్యత, సంస్కారం నేర్పలేదమ్మా. ఇప్పుడు ఆ మత్తులో వాడికి ఏం చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే. నువ్వు ఈ గదిలో పడుకోమ్మా, నేను ఆ వరండాలో పడుకుంటాను అని కామేశ్వరరావు వరండాలో పడుకున్నాడు. రాత్రంతా నిద్రలేదు లావణ్యకు. ఏడ్చి లావణ్య కళ్ళు 2 ఎరుపెక్కి ఉబ్బాయి. ఏ ఆడపిల్లకు ఇలాంటి పరిస్థితి ఎదురవ్వకూడదు.
మోడ్రన్ కల్చర్ పేరిట ఒకడి పెళ్ళాన్ని ఇంకొకడు ముద్దు పెట్టుకోవటాలు వగైరాలన్నీ మన సాంప్రదాయం కాదు. పరాయి మగాళ్లకు కంపెనీ ఇవ్వమనే మగాడు తార్పుడుగాడితో సమానం. గౌతమ్ని చూడగానే ఎవరైనా బుద్ధిమంతుడిలా కనబడతాడు. అతని వేషధారణ కూడా సాధారణంగా ఉంటుంది. మోడ్రన్ పేరుతో జీన్స్ లాంటి దుస్తులు వేసుకోడు. ఈ నెల రోజులలో అతన్ని తాను ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు. అతని స్వభావం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అతను సాధు జంతువు, ముఖానికి అతికించుకున్న అతి భయంకరమైన క్రూరమృగం లాంటివాడు. అయినా ఇప్పుడు ఇంకా తను చేయగలిగింది ఏమీ లేదు, మూగగా రోధించటం తప్ప. లేదా పరిస్థితులకు తలవంచి కష్టాల్ని భరిస్తూ భారంగా జీవితాన్ని గడిపేయటమో, లేదా ఎదురు తిరిగి ఇంతటితో తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోవటమో చెయ్యాలి. అలా తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోయిన ఆడదాన్ని ఈ సమాజం సూటిపోటి మాటలతో చిత్రహింస చేసి చంపుతుంది. మొగుణ్ణి వదిలేసింది జాణ అని, దీని ప్రవర్తన మంచిది కాక దీన్ని తరమేసి ఉంటాడని, ఇలా రకరకాలుగా లోకులు నోళ్లల్లో నానటం తప్ప తను సాధించగలిగేది ఏమీ ఉండదు. పైగా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు మరింత దుఃఖాన్ని కలిగించి వాళ్ల మనసుల్ని పాడు చేయటం తప్ప వేరే ప్రయోజనం ఉండదు. గౌతమ్ ఇలాంటి వాడని తెలిస్తే ఈ పెళ్లి చేసుకునేది కాదు. కుర్రాడికి మంచి ఉద్యోగం ఉందని, అందగాడు, గుణవంతుడని, సాంప్రదాయ కుటుంబమని కష్టపడి వాళ్ళు అడిగినంత కట్నం ఇచ్చి ఈ పెళ్లి చేశాడు రామనాథం. లావణ్య రోదనతోనే తూర్పు తెల్లవారింది. మళ్ళీ మామూలుగా తన పని తాను చేసుకుంటోందామె. రాత్రి బాగా విస్కీ తాగటం వల్ల మత్తు తలకెక్కింది. తెల్లవారి 10 గంటలైనా ఇంకా మత్తు వదిలి మెలకువ రాలేదతనికి. 10 గంటలు దాటాక నిద్ర లేచాడు. నిద్ర లేచిన అతనికి రోజులాగే బెడ్ కాఫీ తీసుకెళ్లి అందించింది. కాఫీ కప్పు అందుకోవాలా వద్దా అన్నట్లు అదో లాంటి చూపు చూసి విసురుగా కాఫీ కప్పు అందుకున్నాడు. వెనుదిరిగి వెళ్ళిపోతున్న ఆమెను ఆగో అని గద్దించాడతను. అక్కడే ఆగి భయంగా అతన్ని చూసిందామె. నువ్వసలు ఎడ్యుకేట్వేనా అడిగాడతను. అవునని చిన్నగా తల ఊపిందామె. ఎడ్యుకేటెడ్ అయితే సభ్యత తెలిసి మసులుకుంటుందని అనుకున్నాను, కానీ నువ్వింత పల్లెటూరు దానివని అనుకోలేదు. అందరి ముందు నిన్ను నా పరువు తీశావు కోపంగా అన్నాడు అతను. మీరనేది సభ్యత కాదు, పరాయి మగాడి పక్కన భార్యను కూర్చోమనడం, అందులోనూ మత్తు పానీయాలు తాగుతూ కంపెనీ ఇవ్వమనటం మన సభ్యత, మన సాంప్రదాయం కాదు అని గట్టిగా అరవాలనుకుంది. కానీ పొంగుకొస్తున్న దుఃఖంతో గొంతు పూడుకుపోయి ఆ మాటలు గొంతులోనే ఆగిపోయాయి. కళ్ళ వెంట కన్నీరు కారి బొట్లు బొట్లుగా నేల రాలుతున్నాయి. చేష్టలుడిగిన దానిలా అలా చూస్తూ ఉండిపోయిందామె. వాళ్ళు నిన్నేమన్నా కొరుకు తినేస్తారా? వాళ్లతో మంచిగా ఉంటేనే రేపు నా ప్రమోషన్కి రికమెండ్ చేస్తారు. ఆమె మౌనాన్ని అలుసుగా తీసుకుని రెచ్చిపోతున్నాడతను. గుమ్మానికి అవతల ఉండి ఈ మాటలన్నీ వింటున్న కామేశ్వరరావు కోపంగా లోపలికొచ్చాడు. ఆపరా అంట్ల వెదవా, పరాయి మగాళ్లతో కులకమని పెళ్ళాంతో చెప్పే మగాడిని నిన్నే చూస్తున్నా. ఆ పిల్ల అలుసు చూసి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని ఒక్కసారి వెనక్కి ముందురా చుట్టూరా అంతా పరికించి చూసి, నీ అమ్మ లాంటి గయ్యాళిదైనట్లయితే నిన్నీ పాటికి చీపురు కట్ట తిరిగేసి ఉండేది అన్నాడు కామేశ్వరరావు. అది కాదు, వాళ్ళు నా మీద సుపీరియర్స్ నసుగుతూ అన్నాడతను. ఎవడికి రా సుపీరియర్సు? అదంతా ఆఫీస్లో ఉన్నంతవరకే. ఆఫీస్ గుమ్మం దాటి బయటకు వచ్చాక ఎవడికి బాస్, ఎవడు బంట్రోతు అంతా ఒక్కటే. ఇంకోసారి ఇలాంటి పిచ్చి కూతలు కూసావా మర్యాద ఉండదు కోపంగా అన్నాడు కామేశ్వరరావు. మామగారి మాటలు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. తన మనసును అర్థం చేసుకోగల మనిషి ఒకరు ఈ ఇంట్లో ఉన్నందుకు మనసులోనే దేవుడికి కృతజ్ఞత చెప్పుకుంది లావణ్య. కథ కొనసాగుతుంది.